అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన పోయి నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చిందని ఒక సంతోషంతో పాటు ఇచ్చినటువంటి 5 గ్యారెంటీల్ని, ఎందుకంటే మొదటి సంతకంతోనే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 5 హామీలను కూడా ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే, దీనిలో ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ తన పేటెంట్గా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా పరిచయం చేసినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, సామాజిక భద్రతా పింఛన్లని అన్న నందమూరి తారక రామారావు గారు ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి సందర్భం, తెలుగుదేశం పార్టీకి మాత్రమే పెన్షన్ల మీద పేటెంట్ ఉందనే విషయం మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్ర ఒకసారి తిరగేసినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు పెన్షన్ ఇస్తే దాన్ని 10 సంవత్సరాల తర్వాత 75 రూపాయలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో కేవలం 45 రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ 75 రూపాయలని చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు 2000 నుంచి 3000 పెంచుతారని ఊదరగొట్టి ఆ 3000 రూపాయలను కూడా దశల వారీగా పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా వితంతువులు అందరూ కూడా ఆ పెన్షన్ కోసం ఎదురు చూసి అప్పుడు 250 అని సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచి ఆఖరణ దిగిపోయే ముందు 3000 చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనౌన్స్ చేసిన తర్వాత ఆ సూపర్ 6లో భాగంగా 4000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడమే కాకుండా అధికారంలో లేని 3 నెలలు కలిపి రేపు 1వ తారీఖున 7000 రూపాయలని ఇవ్వడానికి కేబినెట్ కూడా ఆమోదం తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేకంగా వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, వితంతువులు కానీ, ఎవరైతే సామాజిక పెన్షన్ల మీద, భద్రతా పెన్షన్ల మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గత నెలలో ఎన్నికల సమయంలో కూడున్న సమయంలో ఈ పెన్షన్లు ఇంటింటికి పంపించేటటువంటి పెన్షన్లు కావాలని ఎన్నికల స్టంట్ కోసం ఆపినందువల్ల దాదాపు 50 నుంచి 80 మంది వృద్ధులు మరణించినటువంటి పాపం కూడా జగన్మోహన్ రెడ్డి వెంటాడిందనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హామీ ఇవ్వటం, హామీ తప్పుకోవటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక హామీలు ఇవ్వటం, ఏ మేనిఫెస్టో 190% అమలు చేశానని గొప్పలు చెప్పుకునే జగన్, నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏ హామీ నువ్వు అమలు చేశావో చర్చకు నేను సిద్ధంగా ఉన్నావు, నువ్వు సిద్ధమా కాదనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పెంచినటువంటి 4000లోనే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారే 2845 రూపాయల పెన్షన్ని, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఈ 4000 పెన్షన్ పెంచిన తర్వాత కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారంటే 2845 రూపాయలు ఆయన చేతుల మీదుగా పెంచారు తప్ప మిగతా అందరు కలిసి పెంచిన కేవలం 1100 చిల్లరే. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున ఈ వృద్ధులు కానీ, వితంతువులు కానీ, దివ్యాంగులు కానీ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో కూడా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలనే ఒక సామాజిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అలాంటి బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం పూర్తిగా పనిచేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించండి, ప్రభుత్వాన్ని దీవించండి. చంద్రబాబు నాయుడు గారు 10 కాలాల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పిస్తున్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడికి ఈరోజు అప్పుడే మొదలుపెట్టారు, ఏది పదవి పోయినటువంటి 10 రోజులు కూడా అవ్వలేదు, 10 రోజుల్లోనే ఈరోజు మొదలుపెట్టేసి అది ఎప్పుడు చేస్తావు, ఇది ఎప్పుడు చేస్తావు అని పేరుని నాని లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సూపర్ 6 గురించి పేరుని నానికి అర్థమైనట్లేదు. ఎందుకంటే ఆ 6 తగిలి పూర్తిగా మెదడు కూడా పాడైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైకాపా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా నోరును అదుపులో పెట్టుకోండి, ఈ ప్రభుత్వానికి సహకరించండి. వృద్ధులు, వితంతువులు ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, వాళ్ళు బరువు కాదు, ఈ ప్రభుత్వానికి బాధ్యత అనేది చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. ఎవరైనా సరే వృద్ధులను కానీ, వితంతువులు కానీ, దివ్యాంగులను కానీ బరువుగా భావించే వాళ్ళందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పిస్తే
సామాజిక భద్రత కల్పిస్తే వాళ్ళు బరువు కాదు, ఆ కుటుంబం యొక్క బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకొని ఈ ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబాలకు 4,000 రూపాయల పెన్షన్ అందించి ఆ 4,000 రూపాయల పెన్షన్ ద్వారా వాళ్ళు బరువుగా భావించకుండా బాధ్యతగా భావిస్తారని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ల విషయంలో చేసినటువంటి విధానం. ఎందుకంటే ఆ రోజు 2,000 పెన్షన్ ఇస్తూ ఉంటే దశల వారీగా పెంచుకుంటూ పోతానన్నాడు. ఆయన నవరత్నాల్లో కానీ ఇతరత్ర కానీ 3,000 పెంచుతున్నామని స్పష్టంగా చెప్పి ఈ దశల అనే మాట ఎక్కడా లేదు. ఆయన కావాలని దశల వారీగా పెంచుతున్నామని చెప్పి చేసినటువంటి పరిస్థితి. అంతేకాక 2014 జూన్ నాటికి 39 లక్షలు ఉన్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 54,25,000 పెంచినటువంటి పరిస్థితి. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడా కూడా పెన్షన్లు పెంచినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు డప్పు కళాకారులు కానీ, చెప్పులు కుట్టేవాళ్ళు కానీ, చర్మకారులు కానీ ఈరోజు గౌరవంగా బతకాల్సినటువంటి ఎవరైతే సమాజానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు, సమాజాన్ని దూరంగా పెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళు గౌరవప్రదంగా బతికే విధంగా చంద్రబాబు నాయుడు గారు డప్పు కళాకారులకి, చెప్పులు కుట్టే వాళ్ళకి, చర్మకారులకు కూడా పెన్షన్ ఇచ్చి తన ఉదారత చాడుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ ఉన్నాం, ఇంకా గుర్తించాల్సినటువంటి డప్పు కళాకారులు కానీ, చెప్పులు కుట్టేవాళ్ళు కానీ, చర్మకారులు కానీ ఎవరైతే గౌరవప్రదంగా ఈ సమాజంలో బ్రతకాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ కూడా కొంతమందిని యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా మా పార్టీ ద్వారా మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ పెన్షన్లన్నీ కూడా 1వ తారీఖున కార్యాలయాల్లో ఎవరైతే సచివాలయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఇంటింటికి పంపడం జరుగుద్ది. 1వ తారీఖు అందరికీ అందిస్తాం. ఎక్కడా కూడా ఎవరో కూడా తొట్టుబాటు పడద్దు, తొందరపడద్దు. చెప్పే మాటలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకో చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మొద్దు. మీ ఇంటికి నేరుగా పెన్షన్ 7,000 రూపాయలు వస్తూ ఉంది. వాటితో పాటుగా ప్రతి నెల మీకు ఈ పెన్షన్ అందించేటటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకొని ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ని మీ ఇంటికి పంపించడం జరుగుద్ది. దాంతోపాటుగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఈ రాష్ట్రంలో స్వర్ణయుగం ప్రారంభమైంది. ఆ రోజు చరిత్రలో చెప్పుకునే వాళ్ళం గుప్తుల స్వర్ణయుగం అని. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో స్వర్ణయుగాన్ని స్థాపించబోతా ఉన్నారు. ఒక పక్క ఏదైతే ఆదాయాన్ని పెంచినటువంటి ఆదాయం ద్వారా ఈ సామాజిక న్యాయం ద్వారా అందరూ కూడా ఏదైతే ప్రత్యేకంగా వెల్ఫేర్ ఉందో, సంక్షేమం ఉందో, ఈ సంక్షేమాన్ని అమలు చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదలను ఆదుకోవటం, పేదల యొక్క కష్ట సుఖాలను చూడటం, వాళ్ళకి కావాల్సినవి కూడా అందించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయబోతా ఉన్నారు. దాంతోపాటు మరొకసారి చెప్తా ఉన్నా, ఈ పెన్షన్ పెంచినటువంటి 4,000 పెన్షన్లో చంద్రబాబు నాయుడు గారి పాత్రే 2,845 రూపాయలు ఆయన స్వయంగా చేతితో పెంచినటువంటి పరిస్థితి ఈ పెన్షన్లో ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి పేదల పట్ల కానీ, వృద్ధుల పట్ల కానీ, వితంతువుల పట్ల కానీ, ఒంటరి మహిళల పట్ల కానీ, దివ్యాంగుల పట్ల కానీ ఏ విధమైనటువంటి వైఖరి ఉందో ఈ విధానమే తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సూపర్ 6లో అన్నిటితో పాటు 5 హామీలు ఏదో మొదటి సంతకంగా ఇచ్చారో అవి అమలు చేస్తూ ఉన్నాం. వచ్చి 10 రోజులు కూడా కాలే. ఈరోజు అన్నప్రాసన రోజు ఆవకాయ పచ్చడి పెట్టమనే టైపులో తయారైనటువంటి పరిస్థితి వాళ్ళకుంది. వాళ్ళు ఆగలేకపోతా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన నుంచి దిగిన 10 రోజులు కూడా ఆగలేని పరిస్థితుల్లో ఈ పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిన్న మీరు బెంగళూరు ఇన్సిడెంట్ చూసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని దిగితే జగన్మోహన్ రెడ్డి సైకో అనుకున్నాం. ఆయన అనుచరులు కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా సైకో అన్నారు. వాళ్ళు కూడా సైకోలుగా మారిన పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రం పరిస్థితి, వాళ్ళు కనీసం తెలుగుదేశం పార్టీ పేరు కానీ, పెంచినటువంటి పెన్షన్ల గురించి కానీ, లేదా అమలు చేయబోయేటటువంటి సూపర్ 6 కానీ వీటి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. కేవలం అధికారంలోకి వచ్చి 10-15 రోజులు అవుతా ఉంది. ఇంకా సమయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంట్లోకి రావడం ద్వారా అన్నీ కావాలంటే అది అవ్వదు. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు త్వరలోనే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ పేరు నాని పొగిడాడనో, తిట్టాడనో, లేకపోతే ఇంకోటి ఎవడో ఏడ్చాడనో వాళ్ళ ఏడుపు కోసం మేము చూడటల్లా. ఖచ్చితంగా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకొని రాబోయే సంక్షేమ రాజ్యాన్ని చూడాల్సిందే. నేరుగా 1వ తారీఖే మాకున్న సిబ్బందిని, సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా
నేరుగా అందించడం జరుగుద్ది. ఎవరు కంగారు పట్టడం కానీ అధైర్యపడటం కానీ చేయొద్దు. ఎందుకంటే గతంలో ఏదో వాలంటీర్లు లేరు, ఇప్పుడు రాజీనామా చేశారు, దాని మీద తీసుకోవాల్సినటువంటి పాలసీ పరంగా ఉన్నటువంటి అటువంటి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళతో మేము నేరుగా అందించే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆదరాబాదరాగా తన అనుయాయులకి పెద్ద మొత్తంలో అందించాల్సినవి అందించేశాడు. చిన్న చిన్న కార్యకర్తలు అన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి జీవితకాలంలో మళ్ళీ తిరిగి అధికారంలో రాలేడు అనేది వాళ్ళ కార్యకర్తలే చెప్తా ఉన్నారు. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా పోసుకుంటారు. బిల్లులు లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఎటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోదు, ఎవరి బిల్లులు కావాలని ఆపదు. కానీ జగన్మోహన్ రెడ్డి కావాలని తన అనుయాయులకు మాత్రం బిల్లులు క్లియర్ చేసి చిన్న చితక కార్యకర్తలందరినీ బలి చేయడం అనేది దారుణం. దాని మీద జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా భయం ఉండబట్టే పరదాలు పెట్టుకున్నారు. ఈరోజు సెంట్రల్ జైలుకు కూడా లేనటువంటి సెక్యూరిటీ తన ఇంటికి పెట్టుకున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు హెలిప్యాడ్ కూడా ఇంట్లోనే ల్యాండ్ అవుతుంది ఆయనకి. హెలికాప్టర్ కూడా హెలిప్యాడ్ కూడా ఇంట్లోనే పెట్టుకొని ఇంట్లోనే ల్యాండ్ అయ్యే పరిస్థితి చూస్తే పూర్తి అభద్రతతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే ఈ కోడి కత్తులు ఇవన్నీ డ్రామాలన్నీ చేసి అయిపోయినాయి. అవి కానీ రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది పడినటువంటి వ్యక్తుల వల్ల కానీ, లేకపోతే అవినాష్ రెడ్డి వల్ల కానీ, లేదంటే వాళ్ళ బాబాయిని చంపిన దానిలో ఆయన పాత్ర మీద కానీ ఆయనకి ఏమైనా అభద్రత ఉంటే ఉండొచ్చు. ఆ అభద్రత ద్వారానే ఈరోజు 900 పైగా 980 మంది సెక్యూరిటీ అంటే ప్రధానమంత్రికి కూడా అంతమంది ఉంటారో ఉండరో తెలియదు. ఒక నేరస్తుడు చేసిన నేరాలు తిరిగి తన వెంటాడతాయి అనే ఒక భయం చొప్పున కూడా ఆయన 986 మందిని పెట్టుకుని ఉండొచ్చు. కావాలంటే ఇంకో 1000 మందిని కూడా పెట్టుకోవచ్చు.